భార్యకి తలనొప్పి, భర్తకి తలనొప్పి, ఇందులో ఒకళ్ళ తలనొప్పికి ఒకళ్ళ కారణం, అనుమానమే లేదు. ఇంకా తల వేళదే, నొప్పి వాళ్ళదేను. ఎందుకు అవుతోంది? ఆయన 16,000 చేయడంలో రవ్వంత అబద్ధం లేదండి. భాగవతం చదువుకోండి, మొత్తం 16,000 ఎలా చేశాడో కూడా రాశాడు నారదుడు. ఈయన 16,000 సంసారాలు ఎలా చేస్తున్నాడు అసలు? నేను ఒక్క సంసారం చేయలేకే బ్రహ్మచారినే కూర్చున్నాను కదా, ఎందుకు వచ్చిన గోలని. నారదుడు బ్రహ్మచారి, సన్యాసి. ఈయన ఎలా చేస్తున్నాడు చూద్దాం అని భూలోకంలోకి వచ్చి 16,000 ఇళ్ళు తిరిగాడు. శ్రీ కనక మహాలక్ష్మి తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులు ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నెంబర్ 7993515765. విచిత్రమైన వ్యవహారాలన్నీ చూశాడు. ఒకచోట కృష్ణుడు బయట అరుగు మీద కూర్చుని మిత్రుడితో మాట్లాడుతున్నాడు. ఇంకో చోట వ్యవసాయ పనుల గురించి నౌకర్లతో చర్చిస్తున్నాడు. ఇంకో ఇంటి దగ్గర నుంచి వెళ్ళి భార్యకి చెప్పి వేరే ఇంటికి వెళ్ళి నా బాకీ ఇవ్వే అని ఇంటి ముందు గొడవ చేస్తున్నాడు. వేరే ఇంటి ముందు కృష్ణుడే. ఇంకో ఇంటి దగ్గర బలరాముడిని పక్కన కూర్చోబెట్టుకుని వేదాంత చర్చ చేస్తున్నాడు. ఇంకో చోట మరొక వ్యక్తితో కలిసి వ్యాయామం చేస్తున్నాడు సాముగరడీలు. ఇంకో చోట భార్య అనారోగ్యంతో ఉంటే సేవ చేస్తున్నాడు కృష్ణుడే. ఇంకో చోట హాయిగా పడుకుని భార్య చేత, పిల్లల చేత కూడా సేవ చేయించుకుంటున్నాడు. ఇంకో చోట వృద్ధులైన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు. ఇంకొక చోట ఎవడో వచ్చి బాకీ ఇస్తే లెక్క కట్టి వడ్డీ తక్కువైందని దెబ్బలాడుతున్నాడు. ఇవన్నీ భాగవతంలో ఉన్నాయి. ఇందులో ఏది ఒక్కటి అబద్ధం లేదు. కుతూహలం ఉన్నవాడు చదువుకో, దశమస్కంధంలో ఉంటాయి ఇవన్నీ. కానీ ఆశ్చర్యం ఏమిటంటే వ్యాసుడు ఈ 16,000 సంవత్సరాల్లో కృష్ణుడు ఎలా ప్రవర్తించాడనే విషయాన్ని 14 శ్లోకాల్లో రాశాడు. 16కి 16 రాయాలి కదా, 16,000కి 16,000 రాయాలి. ఎలా కుదురుతుంది? మొత్తం భాగవతమే 14,093, అందులో 16,000 ఇవైతే ఎలాగా? అనవసరం లేదు, అనవసరం ఎవడు చదవడు కూడా. కానీ ఆ 16,000 ఎలా చేశాడో మచ్చుకు చెబుతుంటే కనీసం 16 అయినా రాయాలి కదా శ్లోకాలు. 1000 కోటి చొప్పున 14గా రాశాడు. నేను లెక్కపెట్టి చూశాను 14 ఎందుకు రాశాడు అంటే ఈ పనులన్నీ గమనించండి. బాకీ వసూలు చేసుకోవడం, వడ్డీ తక్కువైందని దెబ్బలాడడం, పాలు పితకడం, పాలు అమ్మడం, పాలు ఎక్కడికో పట్టుకెళ్ళిపోయడం, భార్యతో దెబ్బలాడడం, భార్యతో ప్రేమగా ఉండడం, భార్యకి సేవ చేయడం, భార్య చేత సేవ చేయించుకోవడం, తల్లిదండ్రులకు సేవ చేయడం, పండితులతో కూర్చొని చర్చలు చేయడం, ఇవన్నీ మనం నిత్య జీవితంలో చేసే పనులా కాదా? అంచేత వ్యాసుడు 14 శ్లోకాల్లోనే ఈ భాగం ఎందుకు రాశారు అంటే 14 లోకాలలో ఎవ్వరు ఏ పని చేసినా అది కృష్ణ పరమాత్మ యొక్క లీలే అని చెప్పడానికి ఆయన 14 శ్లోకాలు రచించారు. మనం ఈ భావనకి అవకాశం ఇవ్వాలి. మనస్సులో మనం చేస్తున్నామని అనుకోకూడదు. నువ్వు ఎవరితోనైనా దెబ్బలాడుతున్నా సరే తప్పనిసరి దెబ్బలాడాలంటే దెబ్బలాడాలి కదా, లేత వసూలు అవుతాయా? బాకీ ఇచ్చాం, మామూలుగా ఇచ్చి దయచేసి మాకు బాకీ ఇవ్వవలను అని ఒక సందేశం ఇస్తే ఎవడెక్కడ ఇస్తావా, బయటికి లాగమంటావా అంటేనే ఇస్తాడు. ఊరికే ఇస్తావా? మనం వడ్డీ వదులుకుంటాం, బాకీ అయినా ఇవ్వాలా? ఔదార్యం అంటే వడ్డీ వదులుకో, బాకీ ఎలా మానేస్తావు? రేపొద్దు నువ్వు అప్పుకి వెళ్ళాలి ఇంకో చోట. ఇలాగే అందరికీ అప్పులు ఇచ్చి అయితే వసూలు చేసుకోవాలి. బాకీ వసూలు చేసుకోవడం అది స్వార్థం కాదండి, ధర్మం. అది కృష్ణుడు చేశాడు. ఒక చోట వడ్డీకి అప్పించిన చోట వడ్డీ కూడా వసూలు చేసుకోవాలి. ఎందుకు ఇచ్చాం? ఇప్పుడు ఇచ్చిన వడ్డీకి మనం తీసుకునే వడ్డీకి మధ్యలో తేడాయే కదా మన ఆదాయం. మరి బ్యాంకులన్నీ అదే సూత్రంతో నడుస్తున్నాయి కదా. బ్యాంకులన్నీ వడ్డీ వసూలు చేసుకోవడం మానేస్తే బ్యాంకులు ఉండవు. అది ధర్మం. అది అంటే ఈ పనులు మనం చేసేవి అధర్మాలు కావు. మనం మంచి పనులు చేస్తున్నాం, మన ధర్మాలు చేస్తున్నాం, మన బాధ్యతలు చేస్తున్నాం. కానీ మనం చేస్తున్నాం అనుకుని చేస్తున్నాం. ఇవి శ్రీకృష్ణుడు చేస్తున్నాడు అనుకుని చేస్తే ప్రతి వారి జీవితము భాగవతమే అవుతుంది. అది సారాంశం. ప్రతి సంసారము శ్రీకృష్ణ సంసారమే.
ఈ కర్తృత్వ భావన సమస్య. నేను చేశానేం దుఃఖపడుతున్నా, నాకే జరిగింది, ఈ గౌరవం నాకే దక్కింది, ఈ గర్వం నాదే, ఈ సంఘటన నాదే, ఈ గొప్ప నాదే, ఈ గౌరవం నాదే, ఈ అవమానం నాదే, ఈ దుఃఖం నాదే. ఈ నాదే అనుకోవడమే మనకి పెట్టిన పెద్ద శని. ఈ నేను నాదే అనే 2 మాటలు పీకి పారేస్తే 16,000 కాదండి 16 లక్షల సంవత్సరాలు చేయొచ్చు. నిజానికి మన సంవత్సరాలన్నీ చేస్తున్నది ఆయన, మనం కాదు. మనం అందరం ఒప్పుకుంటాం ఆ విషయాన్ని. దేవుడే లేకపోతే మనం ఎవరం అంటాం. మరి నువ్వు ఎందుకు పక్క తప్పుకో మళ్ళీ. మనం ఉండాలి ఇక్కడ. మనం ఒకళ్ళు ఉంటే సరిపోయిందా? కుటుంబం ఉండాలి, మనకి పిల్లలు ఉండాలి, వాళ్ళకి పిల్లలు ఉండాలి, మనం చూడగానే 5 తరాలు వరుసగా ఉండాలి. అందరినీ కలిసి ఫోటో తీసుకుని ఆంధ్రజ్యోతి పేపర్లో వేయించుకోవాలి. 5 తరాలు చూసి ఏం చేసేవి ఇక్కడ? ఇదే వచ్చిందంతా ఇది నేను నాది. ఈ నేను నాది తప్పించుకోవాలంటే, మనశ్శాంతి పొందాలంటే ప్రతి జీవితము, ప్రతి సంసారము శ్రీకృష్ణుడు విహరించేటువంటి తోట కావాలి. శ్రీకృష్ణుడు ఎటువంటి తోటలో విహరిస్తాడో అదే మా అమ్మ ప్రార్థనలో చెప్పాను ఇక్కడ. మమ్మయటన్న మాట సుమకారమునందలితా విజయ్. ఒక పూలదండ వేస్తారు కదా, ఆ పూలదండకు సుగంధం ఉంటుంది, లేకపోతే వెయ్యడం ఎందుకు? మనోజ్ఞమ్మగు పూలమాలయై. ఆ సుగంధానికి మూలమైన దండ కావాలి మనం. సుమమ్ములందం చల్లని పుష్పములై. ఆ దండలో ఒక పువ్వు కావాలి. ఒక పూలదండలో పువ్వులు ఉంటాయి, కొన్ని వందల పువ్వులు ఉంటాయి. పెద్ద దండ అయితే 1000 పువ్వులు ఉంటాయి. ఒక పువ్వు ఒక పువ్వుతో దెబ్బలాడదండి. అన్ని పువ్వులు కలిసి చక్కగా సర్దేసుకుని మధ్యలో తెలుపు రంగు పువ్వుల్లో ఎరుపు రంగు వచ్చి చేరినా సరే ఇదేదో అందంగా ఉందే అనుకున్నా కానీ మా మధ్యలో నువ్వెందుకు చేరావని పీకేలేదు. మనం మన కుటుంబంలోనే మనం సర్దుకోలేకపోతున్నాం, పక్కింటి వాడితో ఎలాగూ సర్దుకోలేము, అది వేరే విషయం. అది అసలు ముందు రాగానే దెబ్బలాట. పక్కింట్లోకి ఎవరైనా రాగానే ఎవరు వచ్చారు, వాళ్ళ కులమో మతమో విచారణ చేసి అమ్మో చచ్చిపోతాం, వాళ్ళతో మనం పడలేము. మొత్తం కమ్యూనిటీకి అందరికీ నీదే సర్టిఫికెట్ ఇక్కడ. అదే పూర్వం ఎలా ఉండేది తెలుసా? పక్కింట్లోకి ఎవరన్నా అద్దెకు వస్తే అన్నీ అద్దెళ్ళేగా. సొంత ఇళ్ళు ఎక్కడున్నాయి? ఎప్పుడు ఓ 50 ఏళ్ల క్రితం మాట నేను మాట్లాడేది. అన్నీ అద్దెళ్ళే. అప్పుడు పక్కింట్లోకి ఎవరన్నా రాగానే ఈ ఇల్లాలు ఏం చేసేదంటే ఓ కప్పులో పంచదార, ఓ చిన్న గ్లాసులో డికాషన్ తీసి పక్కింటి అత్తయ్య గారికి ఇచ్చిరారా, పాపం శ్రమపడి వచ్చారు, ఈవేళ వచ్చారు, కాస్త కాఫీ తాగుతారు, డికాషన్ ఎక్కడి నుంచి ఉంటుంది, పంచదార అప్పుడే ఎక్కడ కొనుక్కుంటారు. ఇదమ్మా ఇప్పుడు ఆ పక్కింటి అత్తయ్య గారికి ఇంట్లోంచి డికాషను పంచదార పంపించిన ఆవిడికి భాగవతం అర్థమైంది, మనకు అర్థం కాలేదు. అది లేక ఇది జీవితం బాగుండవండి. ముందు పక్క వాళ్ళ దుఃఖాన్ని పట్టించుకోవాలి కదండి. పట్టించుకోకపోగా ఇవాళ వ్యాఖ్యానం ఏమిటంటే వాళ్ళు ఎవరో వాళ్ళ కులం చెప్పారనుకోండి ఒక వ్యాఖ్య, వాళ్ళ మతం చెప్పారనుకోండి ఇంకో వ్యాఖ్య. వీళ్ళకే ఇవ్వాలా అద్దెకి, ఇంకెవరో దొరకలేదా, నీకెందుకు ఇచ్చారు అద్దెకి? అది వరకు అద్దెళ్ళ విషయంలో జరిగింది, ఇప్పుడు సొంత ఇళ్ళ విషయంలో జరుగుతుంది. అపార్ట్మెంట్లు ఉంటాయి కదా, 20 30 ఉంటాయి. మన పక్కన ఎవరు కొనుక్కున్నారు, ఎవరు కొనుక్కుంటే ఏమండి, వాళ్ళకంటే మనకు చుట్టం లేరండి. ఏదో ఆపద వస్తే పలికేవాడు పక్కింటి వాడు కానీ పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు కాదమ్మా. వాళ్ళు ఎక్కడున్నారు ఇవాళ? పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఏం పలుకుతారు ఇక్కడ? మనకి వెంటనే గుండెపోటు వస్తే ఆదుకునేవాడు అంటే ఎదురింటి వాడు పక్కింటి వాడు, వాళ్ళతో స్నేహంగా ఉండాలా వద్దా? అందుకని పూర్వం ఎలా ఉండారంటే ముందు డికాషన్ పంపించేవారు, ఇంత కవి తాగండమ్మా అని వెంటనే పంచదార పంపించేవారు. అందులోనే లౌక్యం చూడండి, ఆడవాళ్ళకున్న తెలివితేటలు మగాళ్ళకు ఉండవు. పిల్లల్ని పంపించి పక్కింటి అత్తయ్య గారు అనేవారు అంటే ఇంటి యజమాని ఆవిడతో వెధవేషాలు వేద్దని అర్థం. అక్కడ నీకు చెల్లెలు రబ్బాయిని వరుస కలిపేశారు. ఈ మొగాడికి సంకేతం అది, నాకు ఆడపడుచు, నువ్వు వెధవేషాలు ఏది తినగా ఉండదు. ఇంకా ఈవిడ ఎంత ఆవిడ అందంగా ఉండొచ్చు కదా, ఉంటే వీడు బుద్ధి ఆగదు కదా, ఇంత జాగ్రత్తగా ఉండేవి. అందుకని పక్కింటి మరదల గారు ఇలాంటి వరసలు ఉండవచ్చు, కొంపలు అంటుకుపోతాయి. రాగానే మరదలు అంటారు వీటి ఇక్కడ. అంత జాగ్రత్తగా ఉండేవారు పక్కింటి అత్తయ్య గారు, పక్కింటి మావయ్య గారు. అవసరమైతే అనుబంధాలు బాగుంటే ఒకే కులమైతే సంబంధాలు కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి, తప్పేం లేదు. పిల్లలు అలాగే ఉంటారు. ఈ సహకారం పూల తోటలా జీవితాన్ని గడపడం అంటే ముందు పువ్వై, పువ్వు తాలూకు సుగంధమై, పూలు గుచ్చిన పూలమాలై, ఈ పువ్వులన్నీ సుమమ్ములందమ్ములు జిమ్ము తోటయ్యై. ఇన్ని పువ్వులతో కూడిన తోట కావాలి మనం. ఒక తోటలో ఒకే రకం పువ్వులు ఉండవండి. గులాబీ పువ్వులు ఉంటాయి, మల్లె పువ్వులు ఉంటాయి, చామంతి పువ్వులు ఉంటాయి, అన్ని రకాల పువ్వులు ఉంటాయి. మనం ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాం?
మనం ఒక్కళ్ళమే ఉండాలంటే వీధి వీధి అంతా మన కులం వాళ్ళే ఉండాలి, మన మతం వాళ్ళే ఉండాలి. ఏం వేరే వాళ్ళు ఉంటే నష్టం ఏమిటండి? వేరే వాళ్ళు ఉంటే నష్టం ఏమిటి? నేను ఇక్కడికి దగ్గరలో కర్నూలు దగ్గర ఆదోనే ఏదో ఆదోలో 3 రోజులు మహాభారతం చెప్పానండి 10 ఏళ్ల క్రితం. వచ్చిన జనాల్లో ముస్లిములు, అందులో ముస్లిం ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేను ఆశ్చర్యపోయాను మొత్తం బురకాలు వేసుకుని వచ్చేసరికి. వీళ్ళు ఎందుకు వచ్చారా అనుకున్నాను. విన్నారు 3 రోజులు చాలా శ్రద్ధగా విన్నారు. నేను చివరికి 3వ రోజు ముగించి వెళ్ళిపోతే, అమ్మ మీరు వచ్చారు సంగతి మాకు చాలా ఇష్టం అండి, హిందూ పురాణాలంటే అందులో మీరేమో లాజికల్గా చెప్తారండి అని నేను అందుకని వినడానికి వచ్చామని చెప్పి నేను చాలా సంతోషించాను. 3 రోజులు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎవరు భారతానికి ఎడుతున్నామని వాళ్ళ భర్తలు ఎవరు కోపడలేదు. ఏం వచ్చారు, హాయిగా విన్నారు. వాళ్ళు వచ్చారు, భర్తలు వచ్చారు. మతం పట్టలే అంత సామరస్యంతో ఉన్న వాళ్ళం కులంతో ఎందుకు ఉండలేకపోతున్నాం? అందరం హిందువులమే అయి ఉండి కూడా ఎందుకు ఉండలేకపోతున్నాం? అందరం ఒక కులం వాళ్ళం అయి ఉండి కూడా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఇది ఆలోచించాలి. అంచేత నీ జీవితం పూలతోట కావాలి. అయితే పూలతోటలో భగవంతుడు విహరిస్తాడు. దాగుడు మూతల వెన్న దొంగయ్యి. శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు దాగుడు మూతలు ఆడేవాడు. ఎక్కడ ఆడతారు దాగుడు మూతలు? 4 చెట్లు ఉంటే ఆడతారు. ఏమో మెయిన్ రోడ్డు మీద నేషనల్ హైవేలో దాగుడు మూతలు ఏముంటాయి? యాక్సిడెంట్లో ఉంటాయి. దాగుడు మూతలు ఉండాలి అంటే చెట్లు ఉండాలి, బాగా దాక్కుందుకు అవకాశం ఉండాలి. ఆ చెట్టు వెనకాల ఈ చెట్టు వెనకాల ఆ పొద లోపల దాక్కుంటే ఎవరికి తెలియదు. అప్పుడు ఈయన వెతుక్కుంది కూడా గోపికలు వస్తారు. నల్లని వాడు పద్మనజనముల వాడు దయారసంబునన్ ఇవంత పై జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు అని ఇటువంటి వాడు ఎక్కడైనా ఉండడానికి వెతకడానికి వస్తారు. అంచేత అటువంటి శ్రీకృష్ణస్వామి మన జీవితాల్లో ప్రవేశించాలి అంటే మన జీవితాన్ని పూలతోట చేసుకోవాలి. అమ్మ అనేటువంటి ఒక్క మాట ఆ పూల తోటను చేస్తుంది జీవితాన్ని అంటున్నాను నేను ఈ పద్యంలో. ఎందుకంటే తల్లి కుటుంబానికి మూలం. ఇవాళ మనం మాట్లాడుకునే అంశం కుటుంబమే దేశానికి మూలం. దేశం అంటే ఎక్కడా ఉండదు. దేశం అంతా కొన్ని కుటుంబాల సమూహం, అంతకంటే ఉంది. భారతదేశం విషయంలో ఇప్పటికీ విదేశీయులు గౌరవంగా మాట్లాడే మాట ఏమిటంటే ఇండియాలో కుటుంబ వ్యవస్థ ఉంటుందండి, ఫ్యామిలీ సిస్టమ్. అది ఒకప్పుడు ఉండేది, వన్స్ అపాన్ ఏ టైం. ఇప్పుడు అయింది అది. ఇప్పుడు కనీసం ఉమ్మడి కుటుంబాలు విడి కుటుంబాలను కూడా అంటలేదు. ఇంగ్లీష్ వచ్చింది, కామన్ ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్. న్యూక్లియర్ అంటే బాంబు. న్యూక్లియర్ అన్నమాట బాంబుకు వాడతారు. న్యూక్లియర్ ఫ్యామిలీ అని అంటే బాంబు వేయడం ఖాయం, దాని పేరే బాంబు. కనీసం విడి కుటుంబం అనాలి. మరి న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చింది ఇక్కడ. ఎంత ఇంగ్లీష్ అంత ప్రభావం చూపించింది. అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అన్న మాట ఏమన్నా కూడా న్యూక్లియర్ బాంబులాగే ఉంటాడు. కనీసం విడి కుటుంబం అంటే విడిపోయిన వాడు కలిసే అవకాశం ఉంది. న్యూక్లియర్ అన్నాక ఇంకెవడు బాంబు వెలుస్తాడు. భాష ఎప్పుడు జీవితాన్ని నిర్ణయిస్తుందండి. భాష ద్వారా భగవతత్వం కూడా తెలుస్తుంది మనకి. అందుకని మనం ఇవాళ ప్రధానంగా ఆలోచించవలసింది, దేశానికి కుటుంబం మూలమైతే కుటుంబానికి మూలం ఎవరు? దంపతులు లేకపోతే కుటుంబం లేదు ఇక్కడ. ఆ దాంపత్య వ్యవస్థ ఇవాళ ఎంత చిత్రంగా మారిపోయింది అంటే, పూర్వం పెళ్ళి అయితే ఓ గ్యారంటీ ఉండేది, మళ్ళీ గొడవడదని, ఇంకంతే. రెండో ఆలోచన ఎవరికి వచ్చేది కాదు. ఇప్పుడు పెళ్ళికి ముందు రెండో ఆలోచన, అయ్యాక ఆలోచన, వీరైతే మూడో ఆలోచన కూడాను. అసలు సంబంధం కుదరకపోతే చేసుకోమ్మా, తర్వాత చూద్దాం. తర్వాత చూడడం ఏంటి? ఏదైనా కిరాణం కొట్లో వస్తువా? తర్వాత చూడడం ఏంటే? ముందు చేసుకో, తర్వాత చూద్దాం. తర్వాత చూడడం ఏంటి? నచ్చకపోవడం ఏంటి? ఎందుకు అంతగా ఉన్నటువంటి గొప్ప వ్యవస్థ భారతదేశంలో కూడా ఇలా తయారైంది అంటే, ఇంగ్లీషు సామెతలు ఇక్కడ ద మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ బట్ వీ మేడ్ ఇట్ హెల్. అవి స్వర్గంలో నిర్మాణమైన మాట నిజం, కానీ మనం దాన్ని నరకం చేసాం ఇక్కడ. దానికి కారణం ఏమిటో చూద్దాం. సంస్కృతంలో అమరకం అనే గొప్ప కావ్యం ఉంది. అమరక మహారాజు రచించాడు. దాంట్లో భార్యాభర్తల మధ్య అనుబంధం గురించే, శృంగారం సహా అన్నిటి గురించి 100 శ్లోకాలు ఉంటాయి. అమరొక శతకం అంట. దాన్ని గరికపాటి మల్లావధానులు గారిని, మాకు పెదనాన్నగారు అవుతారు, వరుసగా ఏలూరులో ఉండేవారు మహానుభావులు. ఆయనకి శిష్య సంపద ఎక్కువ, చాలా కాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప అవధాని. ఆయన ఈ 100 శ్లోకాలని 100 తెలుగు పద్యాల్లో అనువాదం చేశారు. అందులో ఒక ఇల్లాలు
పెళ్ళి కాకముందు పరిస్థితుల గురించి, పెళ్ళి అయ్యాక పరిస్థితుల గురించి తలుచుకొని బాధపడిన విధానాన్ని ఆయన వర్ణిస్తాడు. అప్పటికి ఇప్పటికీ తేడా. వీళ్ళిద్దరూ ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు. వీళ్ళు కూడా చాలామంది పిల్లలు మన మాట ఏం వినడం లేదు. ఇక్కడ ప్రేమించే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు రకరకాలుగా. మనం గత్యంతరం లేక మనమే 2 అత్యంతలు వేస్తున్నాం. ఎందుకు వచ్చిన గొడవ. అది కూడా వేయడానికి ఇష్టం లేని పౌరుషం ఉన్నవాళ్ళు ఏదో పరువు హత్య, అది హత్య అని చివరికి వీడు జైలుకి ఎడుతున్నాడు. వాళ్ళు అలాగే ఉన్నారు. అది ఏం మారలేదు. అది అనవసరమైన వ్యవహారం. కానీ ఎందుకు ఇలా తయారయ్యాయి అంటే అమరుకం అనే కావ్యంలో చెబుతారు, మొదట నభిన్న భావమున పొల్చితి మిర్వరము ఒక్క దేహమై. ఎందుకయ్యా మన దాంపత్యం ఇలా తయారైంది విచిత్రంగా? మొదట నభిన్న భావమున పొల్చితి మిర్వరము ఒక్క దేహమై. పిదప ప్రియుండవీవైతి ప్రేయసినైతి నభాగ్య నేను. పిదప ప్రియుండవీవైతి ప్రేయసినైతి నభాగ్య నేను. ఈ యదను నజూడ నీవు పతివైతి కళత్రమనైతి నక్కట. ఈ యదను నజూడ నీవు పతివైతి కళత్రమనైతి నక్కట. వదవె నికృష్ట జీవనములు ఊడక నిల్చిన దుష్ఫలం విటుల్. వదవె నికృష్ట జీవనములు ఊడక నిల్చిన దుష్ఫలం విటుల్. ఇది కేవలం ఒక భార్య బాధతో అంటున్న మాట కాదండి. దీంట్లో గొప్ప వేదాంత తత్వం ఉంది. సృష్టికి మూలమైన విజ్ఞానం ఉంది. మొదట అభిన్న భావమున బొల్చితిమి ఇరువురము ఒక రూపమై ఒక దేహమై. మొదట్లో మన ఇద్దరం ఒకటే దేహం కదా అంటే, ఈ భార్యాభర్తలు మొదట్లో ఒక దేహం ఎలా అవుతారండి? ఆవిడ వేరే ఇంట్లో పుట్టింది, ఈయన వేరే ఇంట్లో పుట్టాడు. ఒక దేహం ఎలా అవుతారు? ఒక అన్నదమ్ములు అనుకోవచ్చు, అలాగే అప్పచెల్లెళ్ళు అనుకోవచ్చు, తల్లి పిల్ల అనుకోవచ్చు. భార్యాభర్తలు ఒక దేహం అంటే ఎలా కుదురుతుందండి? కానీ మన సంస్కృతి ప్రకారం మనకి ప్రధాన దైవం శివుడైతే ఆయన అర్ధనారీశ్వరుడు. మనం మర్చిపోకూడదు, ఆయన అర్ధనారీశ్వరుడు. మనం ప్రధానంగా ఆరాధించే శివుడు అర్ధనారీశ్వరుడు. ఆయనోసారి ఒక భక్తుడు అన్నట్ట, అమ్మవారు నీలో సగమయ్యా, ఎంత గొప్ప స్థానం ఇచ్చావు భార్యకి అన్నట్ట. వెర్రి మాటలు మాట్లాడుకో, ఇంకా నయం ఆవిడ వినలేదు కాబట్టి సరిపోయింది. ఆవిడలో నాలో ఆవిడ సగం కాదు, ఆవిడలోనే నేను సగం అన్నట్టే. అంత ఔదార్యం శివుడికి. నాలో ఆవిడ సగం కాదయ్యా అమ్మాయి కూడా, ఉన్నదే ఆవిడ, నేను అందులో సగం చోటు అప్పు తెచ్చుకున్నా, అంతకంటే ఏం లేదు పో అని చెప్పాడు. ఇంత ఉదారంగా ఉండేటువంటి దేవుణ్ణి మనం సేవిస్తాం, అభిషేకాలు చేస్తాం, పూజలు చేస్తాం. ఆయనకి ఏమి ఇష్టమని అడుగుతాం. మారేడాకు ఇష్టం అనగానే కర్ణాటక నుంచి కూడా మారేడాకులు పట్టుకొచ్చి గుండెంట పోసేస్తాం. నీళ్లతో అభిషేకం కాదు, పాలతో, తేనెతో, మనకు అవసరం లేని పదార్థాలు, అవసరమైన పదార్థాలు మొత్తం ముంచేస్తాం దేవుణ్ణి పెట్టుకెళ్ళి. ఆయనకి విసిగెత్తిపోయేలాగా. అసలు పాలతో అభిషేకం చేయడానికి మొక్కుకున్నాను అనేవాళ్ళు ఎవరైనా సరే కూర్చుని ఒక 10 బిందెల పాలు మీ మీద పోయించుకోండి, తెలుస్తుంది శివుడికి ఎంత బాధగా ఉంటుందో. దేవుడి మీద పోసేయడం కాదు పట్టుకెళ్ళి. ఇక్కడ మన మీద పోసేస్తే మనకి జిడ్డుగా ఉండదు, చికాకుగా ఉండదు. దేవుడికి మాత్రం ఉండదండి. ఎలా పోసేస్తారండి పట్టుకెళ్ళి? ఇన్ని రకాలు చెప్పారా? ఏం లేదు, మనకంత ఫలితాలు కావాలి. మనకి నీళ్ల కంటే పాలు గొప్పవి, పాలు కంటే తేనె గొప్పది. ఆలోచించండి, పంచామృతాలు ఎందుకు వచ్చాయి? మా నీళ్ల కంటే పాలు గొప్పవి, పాలు కంటే తేనె గొప్పది, తేనె కంటే నెయ్యి గొప్పది. మనకి ఏది గొప్పదైతే అది ఆయనది గొప్పది. కానీ ఒళ్ళంతా జిడ్డైపోతుందని ఆలోచించామా? మనకి నీళ్ల కంటే పాలు గొప్పవి. పాలు తాగుతాం కానీ నెత్తి మీద పోసుకోం కదా. పాల కంటే తేనె గొప్పది, తేనె మినపరొట్లో నంచుకుంటాం కానీ నెత్తి మీద పోసుకోం కదా. నెయ్యి గొప్పది, నెయ్యి చేతితో వేసుకుంటాం, అన్నంలో వేసుకుంటాం కానీ నెత్తి మీద పోసుకోం. మరి నెత్తి మీద ఎలా పోస్తారండి? ఇదే మన అజ్ఞానం. ఆయనకి ఇష్టం. దేవుడికి ఇష్టాలు ఏమిటండి? నాకు ఎప్పటికీ అర్థం కాదు ఈ విషయం. ఇష్టాలు ఉండేవాడిని జీవుడు అంటారు, ఇష్టాలకు అతీతమైన వాడిని దేవుడు అంటారు. దేవుడికి ఇష్టాలు ఏమిటండి? అర్థం లేని మాట. మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకు కూడా ఉండాలి. మనకి లెక్క, మనకేవో ఉంటాయి కదా రాగద్వేష, అవన్నీ ఆయనకు ఉండాలి. అందుకని మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు అందరినీ పేరు చెబుతాం, మనకి ఇష్టం లేని వాళ్ళు చెప్పం. వాళ్ళు కూడా మనకి ఎందుకంటాం? మనకి ఇష్టమైతే వాళ్ళని కూడా ఆ పేరు చదవం. ఈ గుళ్ళో పూజలు చచ్చిపోతున్నాయి, దండకాలని చదవాలి. ఇదాన విష్ణు సహస్రమా, లలితా సహస్రమా, ఈ బోడివధవులు అందరి పేర్లు అక్కడ చెప్పాలా? అసలు గుళ్ళు కడితే ఒకళ్ళ పేరే చెబుతారు అక్కడ, అంతే. సకుటుంబ బస్య జబాంధ బస్య, ఇంక మాట్లాడకూడదు, అందరూ ఉన్నారు. అందరూ మొత్తం ఇవన్నీ చెప్పి అక్కడ ఏడిపించకూడదు పూజారులు పట్టుకొని. కానీ మన అజ్ఞానం, మన ఇష్టం మనకు ఉండాలి. మనకి ఇష్టమైన వాళ్ళ పేర్లు అక్కడ రావాలి.
ఈ ఇష్టాలు మనకుంటాయండి, దేవుడికి ఉండవు. అందుకే ఇక్కడ మొదట అభిన్న భావమున పొల్చితి విరువురం ఒక్క దేహము అంటే మనం ఈ సృష్టికి మూలమైన భగవత్ స్వరూపం కదా, అప్పుడు అర్ధనారీశ్వరులం కదా, ఇప్పుడు ఎందుకు అర్ధనా కోసం అనా కోసం కొట్టుకు చచ్చిపోతున్నామని. ఇంత చేస్తే ఈవేళ భార్యాభర్తల మధ్య వస్తున్న తగాదాలు మీరు పరిశీలించండి, పత్రికల్లో వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి. ఫర్ వెరీ సింపుల్ రీజన్ మై ఫ్రెండ్స్, ఏం బలీయమైన కారణాలు లేవండి, చాలా చిన్న కారణాలు, చాలా చిన్న కారణాలు. ఏమాత్రమైనా సర్దేసుకోవచ్చు, వాటిని సర్దుకోలేకపోతున్నాం. ఎందుకు సర్దుకోవాలి, ఇలా వచ్చేస్తుంది అంటే ఇక్కడ ఈ సర్దుకోలేకపోవడానికి మూలం నేను అనేది కారణం, నాది అనేది కారణం. ఆ నేనేమిటో తేల్చుకుంటే సర్దుకోవచ్చు. భార్యాభర్తలతో కాదు, ఎవరితోనైనా సర్దుకోవచ్చు. అస్సాం అడవుల్లో, ఆఫ్రికా అడవుల్లో వెళ్ళి ఉండొచ్చు. అందుకని ఇక్కడ ఆ ఇల్లాలు ఏముంటుందంటే, ఏమిటయ్యా ఇలా అయిపోయాం విచిత్రంగా, మనం భగవత్ స్వరూపులం కదా. ఎందుకంటే వేదంలో వివాహం జరిగేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, ఋక్త్వం సామాహం అంటూ. నువ్వు ఋగ్వేదం, నేను సామవేదం, అలా ఉంటుందండి. నువ్వు మంత్రం, నేను దాని స్వరం, ఇలా ఉంటుంది. నువ్వు మంత్రం, నేను స్వరం, నువ్వు ఋగ్వేదం, నేను సామవేదం అని మంత్రాలు చదువుకున్నాం కదా, ఏకమయ్యాం కదా. పురోహితులు అక్కడ ఉండి మంత్రాలు చదివారు, మంగళవాద్యాలు మోగాయి కదా. పెళ్ళయ్యాక ఇలా ఎందుకు ఏడుస్తున్నావు, నెలల తిరగకుండానే. అంటే మొదట అర్ధనారీశ్వర స్వరూపంతో సృష్టికి మూలమైన ప్రకృతి పురుషులుగా మనం ఉన్నాం కదా. ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నామంటే క్రమంగా ఆ ఈశ్వరత్వం నుంచి జారిపోయాం. అన్ని తగాదాలకి కారణం అది భార్యాభర్తల మధ్య కాదు. వ్యాపారస్తులు కూడా కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు భాగస్వాములుగా ఉంటారు. 3, 4, 5 కలిసి వ్యాపారం ప్రారంభిస్తారు. అంతే, ఏక్ నిరంజన్, 2 సుఖీ, 3 గడబెట్, 4 చెడచెట్, 5 పటపట్ అన్నారు. ఎందుకైంది అలాగని? వ్యాపారం ఏక్ నిరంజన్, ఒకడే ఉంటే వ్యాపారం సుఖమే. కానీ మరి కష్ట నష్టాలన్నీ ఆయనే భరించాలి. కనీసం చెప్పుకుందుకు మనిషి లేడు, అంత పెట్టుబడి ఆయన పెట్టలేడు. చేసేది పెద్ద వ్యాపారం, అది పెద్ద స్థాయిలో చేయకపోతే తగిన లాభం రాదు. అందుకని ఒక్కడిని చేర్చుకో. అందుకని వ్యాపారంలో ఏం చెప్పారు, 2 సుఖీ, ఒకడిని చేర్చుకో అన్నారు. ఒక్కనే, అది కూడా బావమరది అయితే మంచిది, తమ్ముడు కాకూడదు. తమ్ముడు అయితే గొడవలు వస్తాయి, ఎందుకంటే తోడుకోవడం వేరు. బావమరది తర్వాత, ఎందుకంటే మధ్యలో ఒక క్యాండిడేట్ ఉంది అక్కడ, అక్కగారని. ఇప్పుడు తమ్ముడికి చెప్పేస్తుంది, ముగ్గుడికి చెప్పేస్తుంది. అందుకని బతుకు బాగుండాలంటే వ్యాపారం బావమరదితో చేయాలి, తమ్ముడితో కాదు. తమ్ముళ్ళు మంచివాళ్ళు కాదని బావమరదులందరూ మహామేధావులు నా ఉద్దేశం కాదు. లోకంలో సామెత అంటారు దీన్ని, సూక్తి కాదు. ఇటువంటి వాటి సామెతలు అంటారు. సామెత అంటే చాలా మందికి వర్తిస్తుంది, అందరికీ వర్తించదు. తమ్ముళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. రాముడు తమ్ముడు లాంటి వాళ్ళు, లక్ష్మణుడు భరతుడు లాంటి వాళ్ళు అయితే వ్యాపారమే ఎన్నైనా చేయొచ్చు. మనకు అటువంటి తమ్ముళ్ళు అన్నదా ఎక్కడ దొరికారు. 2 సుఖీ, ఎందుకంటే కష్ట సుఖాలు చెప్పుకుందుకు మనిషి ఉండాలి కదా. ఇక 3వ వాడిని పెట్టామనుకో, పెట్టుబడి పెట్టాక 3 గడబెట్, 4 చెడచెట, 5 పటపట్ అన్నారు అంతే. ఎందుకని ఒక కుటుంబం కాదు, ఇక్కడ 5 కుటుంబాలు వచ్చాయి. 5 కుటుంబాల్లోనూ ఆడవాళ్ళు, మగవాళ్ళు, వాళ్ళ పిల్లలు అంతా ఒకే రకంగా ఆలోచించడం కష్టం. ఏదైనా ఒక వ్యాపారం చేసిన వాళ్ళు, ఒక విద్యాసంస్థ పోనీ అనుకోండి, ఒక విద్యాసంస్థ ఒక బడి పెడతాడు ఒక ఆయన నెల్లూరులో, బ్రహ్మాండమైన పేరు వస్తుంది దానికి. ఆయన తిన్నగా ఉండడు. ఈ వచ్చిన తల్లిదండ్రులు వీళ్ళు పక్కూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చి, మీరు చిత్తూరులో కూడా పెట్టాలండి అంటాడు. ఒక్కడే అడిగినవాడు. ఈయన ఏమనుకుంటాడంటే, ఒక 100 మంది అడిగారు అనుకుని చిత్తూరులో కూడా ఓ బ్రాంచ్ పెడతాడు. చిత్తూరులో చెత్తవేధం దొరుకుతాడు ప్రిన్సిపాల్, ఇక్కడ దొరికినవాడు అక్కడ దొరకడం. నువ్వు బ్రాంచీలు పెట్టి కానీ ప్రిన్సిపల్స్ దొరుకుతారా, ఉపాధ్యాయులు దొరుకుతారా? విద్యార్థులు అంటే దొరకచ్చు. అంచేది ఎప్పుడు వ్యాపారానికి బ్రాంచీలు పెంచకూడదు. మనకి మన కుటుంబానికి ఇది సరిపోతుంది కదా. దేశం అంతా మనం ఎందుకు బ్రాంచీలు పెంచుతారో తెలుసా? అక్కడ చెప్తారండి, మేము ఏదో అందరూ ఎవరు అడగట్లేదు, నువ్వే కల్పించుకుంటున్నావు. మాయ నువ్వు కల్పించుకుంటున్నావు, ఎవరు అడగలేదు. ఒకరో ఇద్దరో అడిగారు, అంటే అయిపోయా. నేను ఏ ఊరు వెళ్ళినా సరే ఇలా రైలో విమానమో దిగ్గానే మీరు మా ఊరు రావాలండి, మా ఊరు రావాలి. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు చాలామంది అడుగుతారు. నేను పెద్ద డ్రామా ఆర్టిస్ట్ని, అందరి దగ్గర తప్పకుండా బలిపడవే అంటే నేను రాను. లేకపోతే ఇప్పుడు రానని మొహం మీద చెప్పి తగాదా పెట్టుకోమంటావా, నాకు కూడా వస్తాడు చాకేసుకొని, రానంటావా అని. ఇదేంటండి ఇది? నువ్వు అంటే అయిపోయా ఆయన రమ్మ వస్తా తప్పకుండానండి, అది బలివరే అంటే అయిపోయా. మనం ఇంటికి వెళ్ళాక వాడేవడం, మనం ఇవ్వడం, మనం పలుకుతామేంటి ఫోన్లో, కాదనలేం కదండి. అంతే అడుగుతాడు. అడగడం అంటే అర్థం ఏంటి? వాళ్ళకేదో ఒక ఆంక్ష ఉందో అడిగారు, మనకు ఓపిక ఉండదా? చేయొద్దా?
రేపు వినాయక చవితి వస్తుందండి. ఇప్పటి నుంచి నాకు గుండెదాడు వస్తుంది. 9 రోజులు ఉన్నాయి వరుసగా, బతకాల పోవాలా? ఇంకా నయం, ఇంకా 2-3 నిన్న ఫోన్లు చేసి పొద్దున్న చెప్పగలరా, తెల్లరకట్ట కూడా చెబుతాను పెట్టుకొని చెప్పాను. పొద్దున్న చెప్పగలరా? ఇప్పుడు నేను చెబుతానండి, వినాయకుడికైనా విసుకురాదా? ఎటు అస్తమానం చెబుతున్నాడు నువ్వు ఒక్కడమేనా అని. తొండబెట్టి ఒక దెబ్బ కొడితే మళ్ళీ లేవం. 9 రోజులు వరుసగా మాట్లాడా. నాకు ఇప్పటి నుంచి బెంగగా ఉంది. ఇది ఇవాళ 17-27వ తారీఖు నాకు కల్లోకి వస్తుంది. అయిపోయి ఏం చేయాలి? అన్నీ హైదరాబాదే. ఇప్పుడు దాటక్కర్లేదు ఇంకా. అన్ని పందిర్లు, అంతమంది వినాయకుడు. ఎవరికైనా భక్తి ఉందో ఏమో వినాయకుడు తెలియాలి, నాకు తెలియదు. మాకు మాత్రం ప్రాణాల మీదకి వస్తుంది. మా ఊరంటే కొంచెం చూడండి, ఏంటి చూసేది నువ్వు వెళ్ళి చెప్పు, నేను చెప్తాను ఇక్కడ. ఇంతంత భక్తి, ఇది భక్తి అనుకోవాలా భక్తి అనుకోవాలా? ఉంటాయండి అలాగే. అందుకే నేనేం చేశానంటే ఉన్నంతలో కాదన్నా కాబట్టి వినాయక చవితి వెళ్ళాక మళ్ళీ అదే దేవీ నవరాత్రులు వచ్చేవారు మొత్తం ఏమీ లేదు, ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం, తీసేయి గొడవలు. ఆ 20లోనే విశ్రాంతి తీసుకుందాం, ఎందుకు వచ్చింది మరి? తర్వాత చెప్పాలి కదా. నెల మొదట్లో వాయింపు, చివరిలో వాయింపు, మధ్యలో ఇంపు ఉండాలి కదా. ఇంపు లేదా కంపు అయిపోతుంది. ఇలాగ మన కార్యక్రమాల్లో మన అభివృద్ధిలో మనం పరిమితం చేసుకోవాలి. కానీ అడిగారు కదా అని మొత్తం ఒప్పుకుంటూ ఉంటే గొంతు పని చేయొద్దండి. ఏ వ్యాపారమైనా అంతే, దాంపత్య బంధమైనా అంతే. అది ఎంతవరకు ఎలా ఉండాలో అలా ఉంటేనే మధురంగా ఉంటుంది. అన్నిట్లోనూ భార్య కల్పించుకోకూడదు, అన్నిట్లోనూ భర్త కల్పించుకోకూడదు. మొదట నభిన్న భావం నా పొల్చితిమి ఇరువురము ఒక్క దేహమై. మొదట్లో అర్ధనారీశ్వర స్వరూపంతో ఇద్దరం ప్రకృతి పురుషుల్లాగా రాధాకృష్ణుల్లాగా ఒకలాగే ఉన్నాం కదయ్యా, ఒకటే దేహం కదా. పిదప ప్రియుండవీవైతి ప్రేయసినైతి నభాగ్యనేను. తర్వాత ఏదో ఇష్టం బయలుదేరింది, ప్రియుడు అంటే ఇష్టం కదా, అంతకంటే ఇష్టం బయలుదేరింది నీ మీద నాకు, నా మీద నీకు ఇష్టం బయలుదేరింది. నువ్వు ప్రియుడు అన్నారు నిన్ను, నన్ను ప్రియురాలు అన్నారు. అభాగ్య, దురదృష్టం అక్కడే వచ్చింది. నిన్ను నేను ఇష్టపడకుండా, నన్ను నువ్వు ఇష్టపడకుండా ఒకే దేహంగా అలా ఉండిపోతే గొడవలేదు. మనం ఒక్కటే శరీరంలో మనం ఉన్నప్పుడు దేహంలో మనం ఇష్టపడేది ఏముంటుంది, ఇష్టపడనిది ఏముంటుంది అంటే దేహం అన్నాక ఒక్కటే. కాలికి జబ్బు చేసినా వేలికి జబ్బు చేసినా మనకే. ఈ శరీరంలో ఈ అవయవం ఇష్టం, ఈ అవయవం ఇష్టం లేదనేది కుదరదు కదా. అంతే ఒకే రూపంగా ఉన్నటువంటి దైవస్వరూపం అని మనం తెలుసుకోగలిగితే తగాదాలు ఉండవు, ఏదైనా భరిస్తాం. మన శరీరంలో అన్ని అవయవాలు బాగుండవండి. ముఖం అంతా అందంగా ఉంది, మూతి కొంచెం పక్కకి వెళ్ళింది, ఏం చేస్తావు? పీకెత్తావా? దాన్నే భరిస్తావు. ఇప్పుడు అది కూడా భరించలేకపోతున్నారు విచిత్రంగా. ప్రతిదానికి ప్లాస్టిక్ సర్జరీ. ప్లాస్టిక్ ఒక అంశం కాదు, అన్నింటిలోకి ప్లాస్టిక్ సర్జరీ ఏమిటండి దరిద్రం. ఇంత చేస్తే దేనికి పోనీ ఏదైనా ప్రమాదం జరిగి ముక్కో మూతో పగిలిపోతే ప్లాస్టిక్ సర్జరీ అంటే అర్థం చేసి లేదండి. మాటికి ఫోన్ పట్టుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం, 16 సెల్ఫీలు అయ్యాక ఈ ముక్కు ఇలా కాకుండా కొంచెం ఇలా ఉంటే బాగుండే సర్జరీ చేసే. దేనికి వచ్చింది ఈ దరిద్రం అంతా? మొత్తం అస్తమానం ఫోటోలు తీసుకోవడంలో వచ్చింది. అస్తమానం ఫోటోలు ఎందుకు వచ్చాయి? చేతిలో ఫోన్ ఉందిగా, చేతిలో ఫోన్ ఉంది కదా. అస్తమానంలో పెట్టుకోవడం అన్నిసార్లు మనం చూసుకున్నాక స్వార్థం పెరగదా అండి? ఆలోచించండి. వచ్చిన వాళ్ళందరూ అన్నిసార్లు నీ మొహం నువ్వు చూసుకుంటున్నావంటే ప్రపంచం నాశనం అయిపోవడానికి నువ్వే బాంబు ఎత్తావు, అనుమానం లేదు. ఇక్కడ చూసుకోకూడదు అసలు. పూర్వం ఆడవాళ్ళు సహా అద్దం దగ్గర నుంచుంటే ఆడవాళ్ళకి ఒళ్ళు తెలియదని ఓ మాట. మైకు దగ్గర నుంచుంటే మగవాళ్ళకి కూడా తెలియదు, ఎంతసేపు మాడతాడో తెలియదు, ఎప్పుడు వదిలేస్తాడో తెలియదు. అందుకే పూర్వం నుంచి సామెత, అద్దం ముందు నిల్చున్న ఆడదానికి మైకు ముందు నిల్చున్న నాయకుడికి ఒళ్ళు తెలియదట. కానీ వాళ్ళైనా ఎలా ఉండేవారు? ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఏదో కాస్త ఇలా తిరిగేవారు, 2 రౌండ్లు వేసేవారు అద్దం ముందు. బయటికి వెళ్ళాక ఇంకా గొడవ లేదు. మళ్ళీ ఇంటికి నుంచి వచ్చాకే జుట్టంతా ఎగిపోయింది, చూసుకోనే లేదు, పేరెంటంలో ఏమనుకున్నారో అనుకునేవారు. అంతేగాని కూడా ఓ దువ్వెన్న పట్టుకుని దువ్వుకోవడం లేదు. ఇప్పుడు అలా లేదండి. స్మార్ట్ ఫోన్ వచ్చాక ఎప్పుడు ఎదురుగా పట్టుకుని 10 మందిలో ఉన్నా సరే, ఒక్కళ్ళు ఉన్నా సరే, మాటికి ఏదో దివ్యమోహన విగ్రహంలాగా అస్తమానం చూసుకుని ఫీల్ అయిపోవడం. ఇంకా అంచేతన అంటోంది వెళ్ళాలి. ఏమిటయ్యా ఎలా అయిపోయింది మన దాంపత్యం? దేశానికి మూలం కుటుంబం అంటారు, కుటుంబానికి మూలం నీకు నాకు ఉండే అనుబంధం కదా. పోనీ మనం ఏమన్నా ఏదో పెద్దవాళ్ళు బలవంతంగా చేసిన బాల్య వివాహం కాదు కదా, ఇద్దరం ఇష్టపడి చేసుకున్నాం. ఇది పిదప ప్రియుండవీ వైతి ప్రయసినైతి నభాగ్యనేను.
దురదృష్టం ఏమిటో కాదు, నిన్ను నేను ఇష్టపడ్డావు, నన్ను నువ్వు ఇష్టపడ్డం వల్ల ఒక అభాగ్యం దాపురించింది. ఇక్కడ ఇష్టపడ్డం అనేది ఎప్పుడైతే మొదలైందో ఇష్టం లేకపోవడం కూడా అక్కడే మొదలవుతుందండి. అందుకే రాగద్వేషాలు ఉండద్దు అంటారు. మనకి ధర్మం గురించి చెప్పేటప్పుడు రాగద్వేషాలు ఉండద్దు అంటారు. ద్వేషం అంటే అయిష్టం, రాగం అంటే ఇష్టం. ముందు రాగం అని చెప్పారు, తర్వాత ద్వేషం చెప్పారు. అంటే రాగం ఉండబట్టే ద్వేషం వచ్చింది, రాగం లేకపోతే ద్వేషం రాదు. నువ్వు ఒక విషయాన్ని ఇష్టపడుతున్నావంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకమైన అన్నింటినీ ద్వేషిస్తావు. నువ్వు ఒక మనిషిని ఇష్టపడుతున్నావంటే ఆయనకి వ్యతిరేకమైన వాళ్ళందరినీ నువ్వు ద్వేషిస్తావు. అంచేత ఈ మనిషిని ఇష్టపడకపోతే ద్వేషించాల్సిన అవసరం కూడా లేదు. అంచేత మనం తగ్గించుకోవలసింది మన ద్వేషాన్ని కాదండి, మన ఇష్టాన్ని తగ్గించుకోవాలి. ఆ ఇష్టపడ్డం మన ఇష్టపడకుండానే అన్ని పనులు చేయించండి, అనుమానం ఏం లేదు. ఇష్టపడి 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 అంత ఇష్టపడని అంత చెప్పక్కర్లేదండి. పిల్లల్ని ఇష్టం లేని చదువుల్లో చేర్పిస్తున్నారు ఇవాళ. వాడికి ఇష్టం లేదు చదవడం, బలవంతంగా నువ్వు గొప్ప జాబ్ అవ్వాలి, నువ్వు బాగా సంపాదించాలంటే చదవాలి. ఇష్టమేంటి, ఇష్టపడి ఇష్టమయ్యేలా చేసుకో. ఎలా చేసుకుంటాడమ్మా వాడు చచ్చిపోతుంటే. అందుకే వాడు మనకేం చెప్పకుండా ఐఐటికి వెళ్ళి ఖరగ్పూర్లో ఉరేసుకుంటున్నాడు. శనుదులిపోయా, నాకు ఇష్టం లేని చదువు చదివించో పో. అప్పుడు ఏడుస్తూ కూర్చున్నాం ఎక్కడ. ఎందుకంత ఇష్టం లేని చదువులు చదివించాలండి పిల్లల చేత? పిల్లలు బాగుండవా మనకు కావాల్సింది సంపాదించడం లేదండి. పైకి మనం పిల్లలు బాగుంటే చాలా బాగుండాలి, కానీ 100 కోట్లతో బాగుండాలి. మామూలుగా 100 కోట్లు, 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 100 కోట్లు. ఇప్పుడు నాకు తెలుస్తున్న సమాచారం విచిత్రంగా ఉంది. ఎవరికైనా పిల్లనివ్వాలంటే 5 కోట్లు 6 కోట్లు ఆస్తి పరులు అంటే ఇవ్వట్లేదు. 50 కోట్లు ఉంటే మాట్లాడు, లేత వద్దు నమశివాయ అంటే 50 కోట్లు ముందు సంపాదించి అప్పుడు తర్వాత సంబంధానికి వెళ్ళాలన్నమాట. ఎలా వస్తాయి 50 కోట్లు? చలి కోట్లా? అమెరికా వెళ్ళి వేసుకునే కోట్లు అయితే వస్తాయి కొనుక్కుంటే. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? పిల్ల సుఖపడ్డం ముఖ్యమా, అహంకారం ముఖ్యమా? సంబంధం ఇచ్చే చోట 50 కోట్లు ఉన్నాయా? లేకపోతే ఎందుకు ఇంత ఆశ కడుతున్నాం మనం? అంచేది మన ఇష్టాలు ఏమైనా మనకి ద్వేషాన్ని పెంచాయి ఇక్కడ. అందుకే చెబుతోంది కూడా, నువ్వు ప్రియుడు అన్నావు, నేను ప్రియురాలని. ఏమైందయ్యా, దౌర్భాగ్యం వచ్చింది. అంతేకాదు, ఈ అదను నజూడ నీవు పతివైతి కళత్రమనై తిని అక్కట. దానికి తోడు పోనీ ఏదో ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతూ మెసేజీలు పంపుకుంటూ లవ్ లెటర్స్ రాసుకుంటూ ఉండిపోకుండా పెళ్లి చేసుకున్నాం పని లేకుండా ఇక్కడ. దాంతో ఏమైంది, కలిసి ఉండాల్సిన అవసరం వచ్చింది. కలిసి ఉండేసరికి అనేక సమస్యలు వస్తాయి. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు, అది కృతయుగం నాటి మాట. ఇప్పుడు చాలా పనిచేయడం చాలా కష్టం. అది కలిసి ఉండడం వల్లే దుఃఖం ఎక్కువ అవుతుంది. అలాగని ఎంతమంది బ్రహ్మచారులుగా ఉంటారండి? తినగా ఉంటారా? ఉంటే బ్రహ్మచారి శతమర్కట అన్నారు. 100 కోతులు సమానంట. ఒక పెళ్లి కాని వాడితో 100 కోతులు సమానం అన్నారు. ఇదివరకు మగాళ్ళకి చెప్పారు ఈ సామెత, ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా చెప్పచ్చు. అయితే వీళ్ళు మొక్కోతులు, వాళ్ళు ఆడకోతులు, అంతే తేడా. పెళ్లి కాని అమ్మాయి కానీ పెళ్లి కాని అబ్బాయి కానీ ఉన్నారు, వాళ్ళు అందులో మళ్ళీ వెళ్ళి బెంగళూరులోనూ హైదరాబాద్లోనూ అమెరికాలోనూ 100 కోతులతో సమానం, నమ్మడానికి వీల్లేదు. మనకు మాత్రం మమ్మీ ఐఎమ్ ఓకే, యూఆర్ ఓకే, డాడీ యూఆర్ ఓకే, ఐఎమ్ ఓకే, అక్కడ అన్ని పీకే. ఈ ఓకే ఓకే నమ్మేస్తాం మనం ఇక్కడ, అంతే. ఓకే ఓకే అన్నీ అయిపోయాక అక్కడ ఎవడో నీగ్రో వాడిని పెళ్లి చేసుకున్నాక అప్పుడు మనకి తెలుస్తుంది. అది కూడా ఏడాది అయ్యాక. అమ్మాయి ఇలా చేస్తుంది అనుకోలేదు. నువ్వు ఫ్లైట్ టికెట్ బుక్ చేసినప్పుడు ఆవిడ నిర్ణయించుకుంది అలా చేయాలని, నీకు తెలియదు. ఇక్కడ ఫోన్లో మాటలు నమ్మేస్తూ ఉంటాం మనం. అమాయకులు ఇక్కడ చాలా స్వీట్గా మాట్లాడతారు, అక్కడ ఏమీ లేనట్టే మాట్లాడతారు, అన్నీ ఉంటాయి. ఎందుకుంటారండి అసలు అర్థం లేని మాట. 16 ఏళ్ల బట్టి యువతికి యువకుడికి కూడా కోరికలు పిచ్చెక్కించేస్తూ ఉంటే శరీరంలో వాళ్ళు 30 ఏళ్ళు వచ్చినా బ్రహ్మచారులుగా ఉంటారని కూడా మన అజ్ఞానం అండి. ఇది భయంకరమైన అజ్ఞానం, అది సాధ్యం కాదు, అది క్వైట్ ఇంపాసిబుల్. బాల్య వివాహాలు కాకపోయినా కనీసం 25 ఏళ్ళు దాటకుండానైనా చెయ్యాలండి. 25 దాటిపోతున్నాయి, 30 దాటిపోతున్నాయి, అర్థం లేదు ఇక్కడ. 12 ఏళ్ళకి చేయలేం, 16 ఏళ్ళకి చేయలేం, 18 ఏళ్ళకి చేయలేం. రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. 21 ఏళ్ళకైనా చెయ్యాలా, అప్పటి నుంచైనా సంబంధాలు చూడాలా. 2-3 ఏళ్ళలో మూడెట్టేస్తే అదే అయిపోతుంది. 25 కాదండి, 30 వాళ్ళ ఇష్టం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ దయ, వాళ్ళు పెళ్లి చేసుకుంటామంటే చేస్తాను, లేకపోతే లేదు. 34-35 ఏళ్ళు వస్తాయి. జర్మనీలోనూ జపాన్లోనూ ఉంటారు. ఏమంటే పెళ్లి కొడుకున్నారు కదా మీ దగ్గర, ఏదో మా అమ్మాయి ఉందంటే కబురు చేస్తే మా వాడు ఇంకా మాకు అనుమతి ఇవ్వలేదండి. ఎంత కర్మ వచ్చిందో. కొడుకు తండ్రికి అనుమతి ఇవ్వాలి, అది కలియుగం అంటే అదే. ఇదివరకు తండ్రి కొడుకు అనుమతి ఇచ్చేవాడు, ఇప్పుడు కొడుకే తండ్రికి అనుమతి ఇవ్వాలి. వాడు ఎందుకు ఇస్తాడు? అక్కడ దేనికో ముడిట్టేడు వాడు. పైగా అక్కడ ముడి పని లేదు, అక్కడ ముడులు ఉండవు.
లివింగ్ రిలేషన్. నీ ఇష్టం వచ్చినప్పుడు ఉండు, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళు, అయిపోయింది. అంటే శారీరక అవసరాలు తీరిపోతున్నాయి, మొహమాటం లేకుండా మాట్లాడుకున్నాక పెళ్ళికి ఎందుకు చేసుకుంటారండి వాళ్ళు? శారీరక అవసరాలు తీరిపోయినాయి. అనవసరంగా ముడిట్టుకోవడం, ఓ చోట కూర్చోవడం, గ్యాస్ పోయి అన్నాం, వంట అన్నాం, ఎవరు ఉండాలన్నాం, ఇదో పెద్ద సమస్య. మీకు నెల్లూరులో ఈ సమస్య ఉందేమో, మాకు హైదరాబాదులో ఈ సమస్య లేదు. ఆర్డర్లు పెట్టేవాళ్ళే కానీ అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. మాకు ఎప్పుడో పోయింది ఆ సమస్య. మనం ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో మాట్లాడాను నేను. ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అక్కడ 1500 అపార్ట్మెంట్లు ఎన్నో ఉన్నాయి. అక్కడ అపార్ట్మెంట్ అంటే మామూలు కాదు, 1-4 కోట్లు. మామూలు వాడు ఉండరు అసలు. అక్కడ పైనుంచి దేవతలు దిగి రావాల్సిందే, కుబేరులు చుట్టాలే అందరం. ఏదో రమ్మన్నారు, వెళ్ళాను, ఒకటి మాట్లాడాను. అక్కడ ఆ పెద్ద మనిషి నాకు చెప్పింది ఏమిటంటే, ఇప్పుడు కొత్తగా అపార్ట్మెంట్స్ అడగడానికి వస్తున్న యువతరం కిచెన్ అవసరం లేదని చెప్తున్నారట. నమశివాయ. అది సంసారాలు. నేను అసలు నమ్మలేదు. ఒకసారి దిగ్భ్రాంతిలో అవాక్కైపోయాను. నిజమేనండి బాబు, మీకు చెప్తే 10 మందికి చెప్తారని నేను చెబుతున్నాను. కిచెన్ అవసరం లేదు. ఇక్కడ కిచెన్ ఏదో కిచెన్ ఒక 1000 ఎస్ఎఫ్ ఎందుకండి కిచెన్? వై అదేమిటి? కిచెన్ లేకుండా పెళ్ళేమిటి, సంసారం ఏమిటి, వంటలు ఎందుకంటే ఆర్డర్ పెడతాం కదా. అంటే మార్నింగ్ కాఫీ దగ్గర నుంచి అన్నీ ఆర్డరే, అన్నీ ఆర్డర్ పెడతామండి, తెచ్చుకుంటాం. ఇంకా భార్యాభర్తల మధ్యలో అవసరాలు ఏమున్నాయో ఆలోచించండి. ఇంకా అన్నం కూడా అవసరం కాకపోయాక. పూర్వం భర్తలు ఎంత తాగుబోతులైనా, ఎంత తిరుగుబోతులైనా, ఆ మత్తు దిగిపోయాక కూడా వాడు ఏమన్నాడు తెలిసి వెంటనే, ఎంత ఏడుపుంచుకు తిన్నామో ఆవిడెంత అన్నం పెడుతుంది దేవత అనేవాడండి. తాగినా సరే వాడు మత్తు దిగిపోయాక శ్రీరామచంద్రుల్లో ఉండేవాడు. మా ఆవిడ దేవత అండి బాబు, దానివల్ల సంసారం యాదవ బతుకున్నది. ఇంత ఏడుపుంచుకు తిన్నా ఇంటికి వెళ్తే చూస్తూ ఉంటుందండి, అన్నం తిందండి బాబు అని అనేవాడమ్మా. వాడు కూడా భార్యను ప్రేమిస్తున్నాడు. మత్తు తలకెక్కినా సరే భార్య చేసిన త్యాగాన్ని గుర్తించాడు. ఇవాళ త్యాగం చేసేవాళ్ళే లేరు, గుర్తించాల్సిన అవసరమే లేదు ఇక్కడ. ఎందుకంటే వీడు తాగుతున్నారుగా, నమశివాయ. నువ్వేంటి మాకు లేదా, మేమేం తక్కువ? అంచేతన ఇల్లాల అమరక కావ్యంలో నాయిక ఏమంటుందంటే, పెళ్లి చేసుకున్నామయ్యా, కర్మ ఏమిటో తెలియదు, నువ్వు భర్త అయ్యావు, నేను భార్య అయ్యాను. ఈ సంసారం ఎలా తగలబడింది అంటే, ఉదవ నికృష్ట జీవనములు ఊడక నిలిచిన దుష్ఫలం బిటులు, జన్మ జన్మాంతరమైన దుష్ఫలాలు ఏవో మిగిలిపోయి ఇలా అయ్యాం, అవి ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇద్దరం కూడా అంది. నేను అనుభవిస్తున్నా, నీ వల్ల అనలేదు. ఆవిడ భర్త మీద ఆరోపణ చేయట్లా, నా వల్ల నువ్వు కూడా అనుభవిస్తూ ఉండొచ్చు అని చెప్పింది. నిజాయితీ. ఎందుకని మనం గ్రహించాల్సింది ఏమిటంటే, పౌరాణికంగా నికృష్ట జీవనములు ఊడక నిలిచిన అన్నారు మల్లావధానులు గారు. జీవనం అంటే ఇక్కడ జీవితం. ఈ జీవితం మనకి రావడానికి, ఈ జన్మ రావడానికి ప్రధాన కారణం పూర్వజన్మ. అది తత్వశాస్త్రం అంగీకరించిన విషయం. ఈ జన్మ ఏదో ఫలానా చోట ఫలానా ఇంట్లో మగవాడో ఆడవాళ్ళలాగో ఎలాగో పుట్టడం, ఒక ఉన్నవాళ్ళ ఇంట్లో పుట్టడం లేదా లేని వాళ్ళ ఇంట్లో పుట్టడం, చదువు ఉండడం లేకపోవడం, ఇదంతా ఒక పూర్వజన్మ కర్మ కారణంగా వస్తుంది. లేకపోతే ఈ జన్మ రాదు. ఈ జన్మలో మనం కొత్తగా చేసే పనులు తర్వాత జన్మకు కారణం అవుతాయి. దాన్ని ఆగామి కర్మ అంటారు. కర్మలో 3 ఉంటాయి: సంచితం, ప్రారబ్ధం, ఆగామి. సంచితం అంటే జన్మాంతరాల్లో చేసినటువంటి కర్మఫలాలని విత్తనాల రూపంలో దాచినట్టుగా ఓ సంచిలో పెడతారు. సంచి గుర్తుంటే సంచితం గుర్తుంటుంది. అందులో ఈ జన్మకు అవసరమైన ఫలాలు అనుభవించడానికి వస్తాయి కొన్ని, అవి ప్రారబ్ధం అంటారు. ప్రారబ్ధం విచ్ హ్యాజ్ ఆల్రెడీ బిగన్, మొదలైంది, ఇక దాన్ని ఎవరేం చేయలేరు. సంచిత కర్మను మార్చచ్చు. ఆగామి కర్మ నీ చేతిలో ఉంది, మంచి పనులే చేయొచ్చు, కానీ ప్రారబ్ధాన్ని ఎవరూ మార్చలేరు. ఈ జన్మలో మనం అనుభవించాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి ఈ జన్మ ప్రారంభంలో ఎందుకు ఈ జన్మ ఎత్తామో అది మొదలయ్యే, వాటిని అనుభవించక తప్ప. వాటికి అనుభవించడమే మార్గం. మళ్ళీ దానికి ఇంక ఇక్కడ మునిగాము అక్కడ తేలాం, ఇవన్నీ కుదరవు. ఎక్కడ మునిగినా అంతే. అంటే ప్రారంధాన్ని అనుభవించవలసింది, సంచితాన్ని అనుభవించక్కల్లా. ప్రవచనాలు వినడం ద్వారా, గ్రంథాలు చదవడం ద్వారా, జీవితానికి అన్వయం చేసుకోవడం ద్వారా మనం భగవత్ స్వరూపులం అనే ఒక్క మాటని గ్రహించగలిగితే అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను అనేటువంటి ఆత్మజ్ఞానం పొందగలిగితే మొత్తం సంచిత కర్మ అంతా గోవిందా గోవింద మొత్తం పోయినట్టే లెక్క. మళ్ళీ జన్మ లేదు. ఇంకా అంత తేలిగ్గా పోగొట్టుకోవచ్చు. మాట చెప్పినంత తేలిగ్గా అది, కానీ ప్రయత్నం చేస్తే అవుతుంది. చేసిన వాళ్ళు ఉన్నారు. సంచితాన్ని పోగొట్టుకోవచ్చు.
ఇందాక మొదట్లో చెప్పుకున్నాం మన కర్తృత్వ ఇది నేను చేయడం లేదు, భగవంతుడు చేస్తున్నాడు. ఆయన జీవితం ఎంత, ఈ ప్రకృతిని మొత్తం భగవంతుడి యొక్క సంసారం అన్నారు. ఆయన సంసారం ఇది, ఆయన సమిష్టి, మనం వ్యష్టి, అంతే తేడా. ఇది ఆయనదే. ప్రత్యేకించి ఒక ధాన్యం బస్తాలో ఒక ధాన్యపు గింజకి ప్రత్యేకత ఏముంటుందంటే ఆ బస్తాలో అదొక భాగం. నేను బస్తాలో భాగం అనుకోకుండా ధాన్యపు గింజ బయటకు వచ్చి నేను ప్రత్యేకం అనుకుంటే దాన్ని ఎలక తినేస్తుంది. అదే బస్తాలో ఉందనుకోండి, దాన్ని తింటుందో పక్కదాన్ని తింటుందో అసలు తినకుండానే ఎలక్క పళ్ళు కొరుకు నాశనం అవుతాయేమో తెలియదు. రక్షత ఉంది. మనం సమాజంలో ఒక భాగం అనుకోవడం వల్ల మనకి రక్షణ ఉంది, మనం ఒక్కళ్ళం విడిగా అనుకోవడం వల్ల రక్షణ లేదు. ఇది గమనించాల్సిన మాట. ప్రత్యేకత ఇవాళ సమాజంలో వ్యాపించిన క్యాన్సర్ కంటే వ్యాపించిన పెద్ద జబ్బు ప్రత్యేకత.